వీపీఆర్ నేత్రకు తరలుతున్న ప్రజలు 64 మందిలో 50 మందికి అద్దాల అందజేత. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రామాపురం ప్రజలకు పరీక్షలు చేయనున్న సిబ్బంది. ప్రతి పంచాయతీకి షెడ్యూల్ వారీగా రానున్న వీపీఆర్ నేత్ర బస్సు. ఎంతో ఉన్నత ఆశయంలో గొప్ప సంకల్పంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీపీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించిన వీపీఆర్ నేత్రకు తొలి రోజు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 64 మందికి వీపీఆర్ నేత్ర బస్సులు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 50 మందికి కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. వారికి తగిన సూచనలు చేశారు. వీపీఆర్ నేత్ర బస్సును రేపటి నుంచి రామాపురం గ్రామంలోని సచివాలయం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామాపురం పంచాయతీ పరిధిలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రేపు రామాపురం పంచాయతీ అనంతరం వరికుంటపాడు మండలంలోని మరో పంచాయతీలో బస్సును ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి రామాపురం పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుబ్బయ్య గారిని సాధారణంగా వేదిక కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః ఓ దీప బ్రహ్మ రూపస్వం సదా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం ఇప్పుడు ఎట్లుంది? దేవుడు లూమిక్స్ కెమెరా వెనకన్నా కెమెరా బాగా కనిపిస్తా లేదా? ఎవరి మీద ఎవరు వాసన సరే మేడం అక్కడ చూడు, అక్కడ దేవుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు కనిపించేదానికి ఇప్పటికి ఎట్టుంది? ఇది పెట్టిన తర్వాత చూడు, ఈ అక్షరాలన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ చూడు ఇక్కడ చూడు, ఈ చిన్న చిన్న అక్షరాలన్నీ ఉన్నాయి కదా, చుక్కలు చుక్కలుగా. ఇప్పటికి ఎట్లా ఉంది? ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఏం బొమ్మ ఇది? ఏం బొమ్మ ఇది? ఇదేంటి ఇది? బకెట్. ఇది అది దానికి ఒకటి. డాక్టర్ గారు మీరు సూపర్. అంతే లేదు. సమాజ సేవి తన శ్వాస